భారతదేశంలో ఉద్యోగులకు ఇచ్చిన 311 ఆర్టికల్ రక్షణ ఇప్పుడు అది సమస్యగా మారిందా? ఇతర దేశాల మాదిరిగానే మన దేశంలో కూడా పనికి తగ్గ వేతనం, పనితీరు లేని వారికి ఊటి పట్టింపు రావాల్సిన సమయం వచ్చిందా? ఇవాళ మనం చర్చించబోయే టాపిక్ ఆర్టికల్ 311 క్యాన్సిలేషన్ డిబేట్. ఇది కేవలం చర్చ కాదు, రాబోయే పెద్ద ఉద్యమానికి నాంది కావచ్చు. 311 ఆర్టికల్ అనేది మన భారత రాజ్యాంగంలో ప్రభుత్వ ఉద్యోగులకి ప్రత్యేక రక్షణ కల్పించేందుకు తీసుకువచ్చారు. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్దేశంతో రాజకీయ జోక్యం లేకుండా ఉద్యోగులు పనిచేయాలనే ఆలోచనతో తీసుకువచ్చిన రక్షణ. ఈ ఆర్టికల్ ప్రకారం ఉద్యోగిని పని చేయలేకపోయినా ఆయన్ను తొలగించాలంటే చాలా పెద్ద ప్రక్రియ. ఇదే అమెరికా లాంటి దేశాల్లో మాత్రం ఎవరు పనితీరు చూపించలేకపోతే వెంటనే తొలగించబడతారు. ట్రంప్ సమయంలోనే వేల కొలది ఉద్యోగాలు తొలగించబడ్డారు. భారతదేశంలో దాదాపు 4.5 నుండి 5 కోట్ల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరి సగటు ఆదాయం ఏడాదికి 8 లక్షలు. ఇదే సమయంలో సాధారణ భారత పౌరుడి ఆదాయం 1.12 లక్షల వరకు మాత్రమే. అంటే ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయం 7 రెట్లు ఎక్కువ. వాళ్ళ ప్రజాసేవ చేస్తున్నారు అనిపించాలంటే నిజంగా పని చేయాలి. కానీ పరిస్థితి ఏంటంటే చాలామంది ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారు. లంచం లేకుండా పని జరగదు అన్నది ఓ మినిమం నిబంధన అయ్యింది. ఇటీవల బీహార్లో ఓ టీచర్ 11 అనే పదాన్ని స్పెల్ చేయలేని స్థితిలో ఉన్న వీడియో వైరల్ అయింది. శాలరీ 70,000 అయినా ప్రాథమిక విద్య తప్పుతోంది. ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు పట్ల అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీలో మేధావులు, ప్రజా సంఘాలు 311 ఆర్టికల్ రద్దు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి సూచనలు పంపుతున్నట్లు సమాచారం. వీరిని నియంత్రించలేకపోతే ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు పెరుగుతాయి. ఇది దేశ భద్రతకే ప్రమాదంగా మారచ్చు. ఈ డిమాండ్స్ వెనుక వాస్తవాలు ఇవే. ఎవరు భయపడకుండా అవినీతికి పాల్పడుతున్నారు. ఏసీబీ రైడ్స్ చేస్తే వేల కోట్ల ఆస్తులు బయటపడుతున్నాయి. గ్రామ కార్యదర్శి దగ్గర 2 కేజీల బంగారం, కోట్లు దొరికాయి. రెవెన్యూలోని చిన్న ఉద్యోగి దగ్గరే 100 కోట్లు. అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అనే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఎవరు పని చేయలేకపోతే వారు వెంటనే ఉద్యోగం నుంచి తొలగించబడతారు. ప్రైవేట్ కంపెనీల విషయానికి వస్తే మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు అవసరానికి తగ్గ ఉద్యోగుల్ని ఉంచి మిగతా వాళ్ళని లెస్ చేస్తున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇద్దరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి జీతాలు చెల్లించలేమని సంకేతాలు ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, బెనిఫిట్స్, పెన్షన్ ఇవన్నీ ప్రజల పన్నుల ద్వారా వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ప్రజలే ప్రశ్నిస్తున్నారు, పని చెయ్యని ఉద్యోగికి జీతం ఎందుకు ఇవ్వాలి? అన్నా హజారే ఉద్యమం ఎలా దేశవ్యాప్తంగా వ్యాపించిందో ఇప్పుడు అదే తరహాలో 311 ఆర్టికల్ రద్దు ఉద్యమం మొదలయ్యే అవకాశం ఉంది. ఈ ఉద్యమానికి మీరు మద్దతు ఇస్తే షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా రాయండి.